రంజిత్ రెడ్డిని మరొక మారు చేవేళ్ల ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి తెలిపారు. ఎంపీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల ప్రచారంలో భాగంగా శంషాబాద్ మండలంలో సీతారంజిత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి చౌదరిగూడ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించిన సీతారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి జరగబోతోందన్నారు. మరొక మారు 1,00,000 మెజార్టీతో రంజిత్ రెడ్డి విజయం సాధిస్తారని, ప్రజల నుండి మెరుగైన స్పందన లభిస్తుందని సీతారెడ్డి చెప్పారు. ఒక్కరికి అందుబాటులో ఉండుకుంటూ ఈ చేవెళ్ల ప్రాంతం చేవెళ్ల కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధికి చాలా పనులు చేశారు. చాలా గ్రామాల్లో స్కూల్స్, కాలేజెస్ వీటన్నిటికి కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది. మన ప్రాంతంలో చాలా పనులు చేయించారు. అందరికీ అందుబాటులో ఉండుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నాను అనుకుంటూ అందరికీ ధైర్యం ఇచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ జన ప్రభంజనం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ కూడా మరొక్కసారి పేరున నేను ధన్యవాదాలు. మరి ఈసారి కూడా రంజిత్ రెడ్డి గారికి భారీ మెజారిటీతో గెలిపించాలని, చేతి గుర్తుకు ఓటేసి మీరందరూ రంజిత్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. 6 గ్యారంటీలతో మన రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మనందరికీ అండగా ఉంటుంది. 6 గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తారు. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని, చేతి గుర్తుకి ఓటేయాలని. ప్రధానంగా పోటీ ఎవరితో? నేనైతే కాంగ్రెస్ పార్టీయే చాలా బలంగా ఉందని నేను అనుకుంటున్నాను. ప్రత్యర్థి ఎవరైనా కూడా రంజిత్ రెడ్డి గారు ఆయనకున్న బలం, ఆయనకున్న అండ, ఆయన ముందర ఏ పార్టీ అయినా కూడా ఒక్కరికి అందుబాటులో ఉండుకుంటూ ఈ చేవెళ్ల ప్రాంతం చేవెళ్ల కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధికి చాలా పనులు చేశారు.